హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే సంక్రాంతి వ్లాగ్ తోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఎందుకంటే సంక్రాంతి వ్లాగ్స్ కి మధ్యలో ఇంకా టెంపుల్ వ్లాగ్స్ అవి ఉన్నాయనేసి అవి పెట్టేశాను అనమాట. ఇంకా ఇదొక్క వీడియో ఉండిపోయింది. ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు పిండి వంటలు ఏమేం చేసాము, అలాగే కనుమ రోజు వడలు అవి చేసామండి. ఇవన్నీ కూడా ఒక మెమొరీగా ఉంటుంది అనేసి అయితే వీడియో తీయించాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఫెస్టివల్ మీరు ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఫర్ ది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేసేయండి. వడలు ఎలా అనిపించినాయి అనేది కూడా కామెంట్ చేయండి. నేను మంచిగా వేసానా లేదా చెప్పండి. వడలు వేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. తీయడం కంటే కూడా, పిండి ప్రిప్ చేయడం కంటే కూడా ఇట్లా వడలు వేయడం అంటేనే ఇష్టం అనమాట నాకైతే. యాక్చువల్గా ఆ గ్రైండర్లో పట్టించే వడలకి అలాగే మనం మిక్సీలో వేసే వడలకి చాలా తేడా ఉంటుందండి. అది కూడా రుబ్బే గ్రైండర్లోనే వేయాలి. జస్ట్ పైన పప్పు వేస్తే కిందకి పిండి వస్తుంది కదా, అలాంటి దాంట్లో కంటే రుబ్బే దాంట్లో చేస్తేనే ఈ అలసంద గారెలు చాలా బాగా వస్తాయి. అలసంద గారెలు అంటేనే కడప ఫేమస్ కదా. రాయలసీమ వడలు, చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ పులుసు అంటారు కదా, అలాగా మేము కూడా ప్రతి కనుమకి డెఫినెట్ గా ఈ వడలే చేసుకుంటామండి. ఇంకా చికెన్ కర్రీ మార్నింగే చేసేసాం అనమాట. మేమైతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఇంకా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగున్నాయి టేస్ట్ అని కూడా చెప్తున్నారు అనమాట. గారెలు అయితే టేస్ట్ సూపర్ గా వచ్చాయండి. ఆ రోజు అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. అలసంద గారెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మార్నింగ్ టిఫిన్ కే చేసుకుంటామండి మేము గారెలు, చికెన్ పులుసు అలాగే మటన్ పులుసు, ఈ రెండు కూడా చేసుకుంటాము. ఇకపోతే పిండి వంటలు నేను చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో కజ్జికాయలు చేసుకోవడం ఎలానో చూపించాను కదా. ఈసారి అయితే జంతికలు, కారాలు రకరకాలుగా పిలుస్తారు. మేమైతే ఇలా అంటామన్నమాట, కారాలు అనేసి. ఈసారి అయితే మేము బియ్యం పిండి అలాగే మినపప్పు వేసి ఆడిస్తాం కదా, ఆ పిండిని అయితే తయారు చేసాము. అస్సలు మేము ఏ పని చేసినా ఒక్కళ్ళమే అయితే అస్సలు చేయమండి. మా పిల్లలు, పెద్దలు అందరు కూడా తలా ఒక చేయేస్తారు. ఇంకా ఈ ఒత్తడము, అయ్యో ఒత్తాలంటే చాలా ప్రెషర్ పెట్టాలి, మనం ఒత్తలేమేమో అనేసి అనుకుంటాం కదా. కానీ మా పిల్లలే వచ్చేసారండి. తలా కొద్దిసేపు పూర్ణిమ, నితీష్ అలాగే మా లోహితాక్ష, మహాదేవ్ అందరు కలిపి వచ్చేసారనమాట. ఫైనల్ గా ఎండింగ్ వరకు నుండి అయితే మా నితీష్ అనమాట. అందరు కూడా పోట్లాడుకుంటున్నారు, మేము వచ్చేస్తామని. వాళ్ళు ఏం లేదండి, జస్ట్ గొట్టంలో పిండి పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసి రెడీగా ఉంచుతున్నారు. ఆయిల్ అవి వేగేసరికి ఇంకా వేసేస్తున్నాం అనమాట. ఆ జంతికలు కూడా టేస్ట్ అయితే సూపర్ గా వచ్చాయండి. ఇక తినడం కూడా అయిపోయినాయి అనుకోండి, అన్ని కూడా అయిపోయినాయి. ఇంకా అందరం కూడా మంచిగా ఈసారి పిండి వంటలు ఇలా చేసుకోవాలి అనేసి అయితే ముందుగానే అనుకున్నాము. ఇంకా ఇట్లా చేసేసామండి. అది కూడా మేము ఇట్లా పిండి వంటలు చేసినవన్నీ కూడా స్టవ్ అయితే కింద పెట్టుకొని అలాగే ఇంట్లో కింద పెట్టుకున్నాము. ఒకసారేమో ఇది వచ్చేసి బయట పెట్టామన్నమాట. అందువల్ల అసలు చేసినట్టుగా కూడా అనిపించలేదండి. స్టవ్ ఇలా బయట అరేంజ్ చేసుకోవడము, కింద కూర్చొని చేయడం వల్ల. ఇంకా ఫస్ట్ ఈ జంతికల గొట్టంలోకి మనం ఫస్ట్ వాటర్ ని తడుపుకొని ఆ తర్వాత పిండి పెట్టాలండి. అప్పుడు నీట్ గా వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా పిండిని ఆ జంతికల గొట్టంకి సరిపోయేంత పెట్టేసి ప్రెస్ చేస్తే, ఒక ప్లేట్ మీద వేసి ప్రెస్ చేస్తున్నారు. దాన్ని అలాగే ఆయిల్ వేసేస్తున్నాం అనమాట. చక్కగా వస్తున్నాయి జంతికలు. ఇంకొకటి, మనము ఈ పిండిలో హాట్ గా ఉన్నటువంటి డాల్డా కానీ, లేదంటే వెన్న కానీ, లేదంటే హాట్ ఆయిల్ కానీ ఇట్లా వేయాలి డెఫినెట్ గా. అప్పుడే ఇవి టేస్ట్ అయితే బాగా వస్తాయి అన్నమాట, కర అంటూ. మా అమ్మ అయితే హాట్ ఆయిల్ వేసింది, అంటే కాగే నూనెనే వేసింది. అది వేసి ఉప్పు, కారము అలాగే వాము, ఈ నూనె వేసి మిక్స్ చేసి ఇట్లా రెడీగా పెట్టేశారనమాట. ఇప్పుడు వీటిని జంతికల గొట్టంలో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసేసారు. ప్లేట్లోను ఒకటి గంటలోను పెట్టారు. ఇట్లా మా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. అసలు ఈ సంక్రాంతి హాలిడేస్ ఎలా అయిపోయినాయో తెలీదండి. 1 వీక్ ఇచ్చారు కదా, ఈ 1 వీక్ కూడా శుభ్రంగా అయిపోయినాయి అనమాట. పిండి వంటలు ఇంకా ఇదే పని. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతిలో బాగా తిని వెయిట్ కూడా పెరిగిపోయి ఉంటారు నాకు తెలిసి. చూడండి, ఇలా వేస్తున్నాం అనమాట. స్టవ్ అయితే బయట అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు
చూసారు కదా, ప్లేట్లో ఆల్రెడీ ప్రెస్ చేసి పెట్టేశారు. అది జస్ట్ ఆయిల్లో వేసేయడమే అండి. ఇట్లా చేస్తే ఇవి చేయడం చాలా ఈజీ అనమాట. చూడండి, ఇలా వేయాలంతే. 2 విధాలుగా వేసేస్తున్నారు. ఇంకా కాలిన తర్వాత టేస్ట్ అయితే అప్పుడే చేసేసామండి మేము, ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదా అనేసి. మీ ఇంట్లో కూడా ఇట్లా ట్రై చేస్తారా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కూడా ఉందండి, అది కూడా చూసేయాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. అలాగే మన ఛానల్లో కుకింగ్, ట్రావెల్, షాపింగ్, టెంపుల్స్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి. అలాగే ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ సంక్రాంతి టైంలో మీరు ఏ మూవీస్ చూసారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. శీలా చూడరా, శీలా అంటే పలుకుతాను చూడు. శీలా చూడు, శీలా 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 నువ్వు ఒకసారి బతుకోబోమ్మే. ఇంట్లోకి వదిలేమో ఐడియా ఉండు. శీలా ఇంట్లోకి వద్దులే. ఒరే నువ్వేంద్ర అదేందో పేరు చెప్తే షీరో. మా పిల్లలకైతే ఇట్లా పిల్లులు కానీ కుక్కలన్నా కూడా యానిమల్స్ అంటే, పెట్స్ అంటే చాలా ఇష్టం అండి. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలాగే ఈ కనుమ రోజునే మేము ఈ సినిమాని అయితే టీవీలో చూస్తున్నాము. సినిమా అయితే చాలా బాగుందండి, శంకర వరప్రసాద్. మీరందరు కూడా చూసారా? నాకు ఈ ఫెస్టివల్ టైంలో మంచిగా అనిపించిన మూవీ అయితే ఇదొక్కటే అండి. సాంగ్స్ కానీ అలాగే స్టోరీ కానీ కామెడీ కానీ చాలా బాగా అనిపించింది. ఇదొక్క సినిమానైతే కంటిన్యూస్గా ఫుల్ మూవీ అయితే చూశానండి. మీరందరు కూడా చూసారా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా నుంచి ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.